UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. విజయసాయి రెడ్డి అనే ఒక గుంట నక్క కూర్చొని ఎక్స్లో నోరు లేనట్టు నోటితో ఏం మాట్లాడకుండా ఎక్స్లో లోకేష్ బాబు గురించి చంద్రబాబు గారి గురించి ఎక్స్లో పెడుతున్నాడు. అసలు ఈ గుంట నక్క నిన్న దేశమంతా కూడా తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడుతూ తిరుపతి లడ్డు అపవిత్రం చేశారనే ఒక దీని మీద దేశం మొత్తం యావత్తు కూడా చర్చించుకుంటుంటే ఆ చర్చని పక్కదారి పట్టేలాగా ఎక్స్లో లోకేష్ బాబు గారి మీద ఆయన గురించి పార్టీ శ్రేణులు విసిగిపోతున్నారంట, పార్టీ సీనియర్లు విసిగిపోతున్నారంట. ఈయనక ఏమా నీ గుంట నక్క వేషాలకి ఎవరో నమ్మరు. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి మీద ఇసిగిపోయి చాలామంది సీనియర్ నేతలు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అస్మతి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో ఫాలో అయినటువంటి వ్యక్తులు ఇవాళ మీ పార్టీని వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారు. అదేంటి? ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసే పనులు కానీ జగన్మోహన్ రెడ్డి నాయకుల దగ్గర ప్రవర్తించే తీరు కానీ నచ్చక బయటికి వెళ్ళిపోతున్నామని క్లియర్గా చెప్తున్నారే. అయినా సరే నువ్వు తిరుపతి లడ్డు విషయాన్ని పక్కదారి పట్టించడానికి లోకేష్ బాబు గారి మీద ఎక్స్లో శాంతి నివాసంలోంచి నువ్వు ఎక్స్లో పెడుతుంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మళ్ళీ ఇంకో పక్క బీజేపీతో మేము కలుస్తాం అంటాడు, బీజేపీలో వీళ్ళం అయిపోతుంది అంటాడు. నువ్వు బీజేపీ పార్టీలో చేరడానికి హిందీలో పెడుతున్నాడు ఎక్స్లో. ఈ మధ్య చూడండి హిందీలో పెడుతున్నాడు. అంటే బీజేపీలో చేరడానికి హిందీ ఇచ్చేస్తున్నాడు. మొన్నటి వరకు ఇంగ్లీష్లో పెట్టేవాడు ఇప్పుడు హిందీలో పెడుతున్నాడు. ఈ గుంట నక్క 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు తప్పుడు రిపోర్ట్లు, తప్పుడు ఆడిట్. అంటే ఇతను ఆడిటరు, పాప ఆడిటర్ల వ్యవస్థ అంటే చాలా గౌరవం ఉంటుంది. కానీ ఇతను తప్పుడు లెక్కలు రాసి 16 నెలలు జైల్లో ఉన్న నువ్వు మాకు నీతులు చెప్తావా? నీ స్థాయి ఏంటి? నీ స్థాయి చెప్పకూడదు. జగన్మోహన్ రెడ్డికి నువ్వు రూమ్మేట్వి జైల్లో, కాబట్టి నీకు రాజ్యసభ ఇచ్చాడు. నువ్వు గుంట నక్కలాగా శాంతి నివాసంలోనే ఉంటున్నావు కదా. శాంతి నివాసంలో ఉండి నువ్వు ఎక్స్లో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడు, దమ్ముంటే చర్చకు రా. విజయవాడ వరదల్లో మునిగిపోయింది. 20 రోజుల్లో మామూలు స్థితికి తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండి. 20 రోజుల్లో మామూలు స్థితికి తీసుకొచ్చి జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా హ్యాపీగా ఉండేలాగా విజయవాడని తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది. ఇంకో విషయం ఏంటి చెప్పమంటారా? ఇవాళ 350 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చినాయి, నాతో సహా ఇచ్చాం. స్కూల్ పిల్లలు ఇచ్చారు, పారిశ్రామికవేత్తలు ఇచ్చారు. ఎవరి మీద నమ్మకం? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 350 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. అదే మీ జగన్మోహన్ రెడ్డి ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇంత వచ్చేదా? మీ నాయకుడి మీద పారిశ్రామికవేత్తలకు కానీ ప్రజలకు కానీ నమ్మకం ఉందా? మీరు దొంగలు కాదు, గజ దొంగలు. మీరు గజ దొంగలు కాబట్టికే ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నారు, చీకొట్టారు. మీరు మాట్లాడేది
అసలు మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఎందుకు పడిపోయామని మీకు విశ్లేషించుకోకుండా ఇంకా అదే మూడ్లో ఉండి నేనే రాజు నేనే మంత్రి అంటున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి, నీకేదన్నా దమ్ముంటే మీ జగన్మోహన్ రెడ్డి మీద ఎక్సలో పెట్టు. అంటే ఒకటి ఉందిలే, ఈ గుంట నక్కని ఏ పార్టీలో కూడా చేర్చుకోరు. ఏ పార్టీలో చేర్చుకోలేనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. కొడాలి నాని, వంశీ, విజయసాయిరెడ్డి, అవినాష్, అలాగే రోజా, వీళ్ళని ఆ లిస్టులో ఉన్నాడు కాబట్టి ఏ పార్టీలో చేర్చుకోరు కాబట్టి అక్కడ ఉన్నాడు. నువ్వా నీతులు చెప్పేది? లోకేష్ బాబు గారి గురించి నువ్వా మాట్లాడేది? రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి, లోకేష్ బాబు గారు పాదయాత్రలు చేశారు. ఆ రోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు తెలుగుదేశం గ్రాఫ్ ఎంత ఉంది? లోకేష్ బాబు గారు పాదయాత్ర చేశాక తెలుగుదేశం పార్టీకి ఎంత గ్రాఫ్ పెరిగింది? లోకేష్ బాబు గారు సత్తా అది. లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా లోకేష్ బాబు గారిని లెక్ చేస్తారు. లోకేష్ బాబు గారి నాయకత్వం కింద పనిచేయాలనుకుంటారు. నువ్వేంటి లోకేష్ బాబు గారి మీద, లోకేష్ బాబు గారికి మీద సీనియర్లంతా గురుగా ఉన్నారు అని పెడతావు? అసలు నువ్వేంటి? నీ స్థాయి ఏంటి? ప్రెస్ వాళ్ళని తిట్టడం, ప్రెస్ అధిపతులను తిట్టడం, లేకపోతే వీళ్ళని తిట్టడం అనుకుంటున్నావా? అసలు నీ శాంతి నివాసం గురించి చెప్పవేంటి? నీ శాంతి నివాసం గురించి మాట్లాడవేంటి? నీకు మళ్ళీ నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి ఇంకొంతమంది త్వరలో జైలుకి వెళ్తారు. ఇవాళ నువ్వు ఎక్స్లో నిన్న పెట్టినటువంటి ప్రతి మాట కూడా తిరుపతి లడ్డు వ్యవహారాన్ని దారి మళ్లించడానికి చేస్తున్నటువంటి పని. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ప్రజలు నిన్ను ఊరుకోరు. ఇలాంటప్పుడు తిరుపతి లడ్డు గురించి మాట్లాడు. తిరుపతి లడ్డూలో కొవ్వు ఉన్నటువంటి నెయ్యిని ఎందుకు వాడుతున్నారు మీరు? అది కూడా జంతువుల కొవ్వు. పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు ఏ మీడియాలోనన్నా 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అక్రమాల గురించే వచ్చేవి. మీరా మాట్లాడేది? నువ్వా గుంటనక్క లోకేష్ బాబు గారి గురించి మాట్లాడేది? లోకేష్ బాబు గారికి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. మీ సీఎంఏ లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ బాబు గారిని కూడా చేద్దామనుకుంటే ఏముంటుంది అక్కడ? అవినీతికి ఆమడ దూరంలో ఉండే మనుషురాలు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. నీతికి దగ్గరగా ఉంటారు, అవినీతికి దూరంగా ఉంటారు. మీ జగన్మోహన్ రెడ్డి, గుంటనక్క విజయసాయిరెడ్డి నీతికి ఆమడ దూరంలో ఉంటారు, అవినీతిని వాటేసుకుంటారు. మీరా లోకేష్ బాబు గురించి మాట్లాడేది? విజయసాయి, కాబట్టి మేము చెప్తున్నాం, మిమ్మల్ని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. 2019 నుంచి 2024 వరకు మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి అవినీతి, మీరు అపవిత్రం చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చేసినటువంటి పనులు అన్నీ కూడా ప్రజలు తెలుసుకున్నారు. మీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చామా అని బాధపడుతున్నారు. మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేనటువంటి ప్రజలు అరే మనల్ని ఇలాగ ఎందుకు చేశారే అనే ఆలోచన లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇన్నాళ్ళకి మీడియా ముందుకు వచ్చాడు. నిన్న వచ్చాడు.
నేను దేంట్లో చూసా 3 గంటలకు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అని, మామూలుగా అయితే చూడలే. క్షవరం అయిన తర్వాత ఎవరో తెలిసిందంట, ఎవరో చెప్పారు, మన పెద్దవాళ్ళు నీతులు చెప్పారు. మొత్తం ఇప్పుడు బోడిగుండు అయింది దీనికి, క్షవరం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డికి బోడిగుండు కొట్టారు ప్రజలు, ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా, ఎప్పుడూ కూడా ఆయన ఆలోచనలు, ఆయన ఆలోచన విధానాలు, ఆయన ప్రభుత్వం ఏం చేసినా, ఎదుటి ప్రభుత్వం ప్రజలకి ఏదైనా కీడు చేసినా ముందు మీడియా ముందు కొంచెం చెప్తాడు ఆయన. నీకు మీడియా అన్నా లెక్కలేదే, ఇవాళ వచ్చింది, ఇవాళ తెలిసింది. వీళ్ళు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, 23 సీట్ల నుంచి 134 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఎంత ఉందో, ఆ వెనక కానీ ఎదురు కానీ లోకేష్ బాబు గారి కష్టం కూడా అంతే ఉంది. మేము గంటా పదంగా చెప్పగలం, ఇది మా పార్టీ, మా తెలుగుదేశం పార్టీ, మా పార్టీ గురించి మేము చెప్పే అర్హత మాకుంది. నువ్వు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతూ లోకేష్ బాబు గారి గురి మీద సీనియర్లు గర్రుగా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు విజయసాయి రెడ్డి? సామినేని ఉదయభాను వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు విజయసాయి రెడ్డి? వీళ్ళందరూ వాళ్ళు లెక్కర్లు వేసుకున్న కానీ రాజశేఖర రెడ్డి అభిమానులు నాకు తెలుసు. అలాంటి వాళ్ళు నిన్ను నీ జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని చీకొట్టి బయటికి వెళ్ళిపోతుంటే చీకొట్టి మరి నువ్వు ఇంకా లోకేష్ బాబు గారి గురించి చెప్తావేంటి? కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, విజయసాయి నిన్ను ఏ పార్టీలో చేర్చుకోరు, ఇక మీ కథ ముగిసిపోయింది. మేము గేట్లు ఎత్తితే మీ 11 మంది ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా మొత్తం 10 మంది కూడా తెలుగుదేశం పార్టీలోకే వస్తారు. కానీ మేము రానివ్వం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక నిజాయితీ గల పార్టీ కాబట్టి మేము రానివ్వం. ఇవాళ మీరు రాజ్యసభ ఇచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని చీకొడుతున్నారే, మిమ్మల్ని రాజ్యసభ సభ్యులు చేస్తే మీరు మిమ్మల్ని చీకొడుతున్నారే అంటే పదవి ఇవ్వగానే సరిపోయిందా? వాళ్ళకి గౌరవం ఎవరా? గౌరవం లేని చోట ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారా? కనుక విజయసాయి రెడ్డి ఇప్పటికైనా నోరు మూసుకో. నువ్వు శాంతి నివాసంలో ఉండి ఎక్స్లో మాట్లాడటం మానే. నీకు దమ్ము ధైర్యం ఉంటే విజయవాడ వేదికగా లోకేష్ బాబు గారికి పెద్దలకు ఎలా గౌరవిస్తున్నాడో నేను చెప్తా, జగన్మోహన్ రెడ్డికి ఎలా ఎలాగిస్తాడో నేను వైసీపీ నాయకులను తీసుకొచ్చి చెప్పిస్తా. ఇప్పటికన్నా నీ పిట్ట కథలు మానేసి, ఇంకా నీకు టైం దగ్గర పడుతుంది మీ అందరికీ జైలుకి వెళ్ళడానికి. జైల్లో ఏం చేద్దామా, జైల్లో చెప్పకూడదు ఏం పెడతారు, ఆ కూడు ఇప్పటి నుంచే మీరు ఇంట్లోనే ట్రై చేసుకొని అక్కడ తినడానికి రెడీగా ఉండండి. ఇలాంటి గుంట నక్క కోతలు మాత్రం కుయ్యకుండా మాను. ఇక నీ గుంట నక్క కోత కానీ పెట్టావా ఎక్కడైనా అంతకి డబల్ నీ మీద మళ్ళీ విరుచుకుపడతా. ఏదైతే 2019 నుంచి 2024లో నువ్వు ఎక్స్లో పెట్టిన ప్రతి మాటకు ఎలా జవాబు చెప్పానో మళ్ళీ అలా జవాబు చెప్తానని తెలియజేస్తాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.